ఈరోజు మనమైతే తెలుసుకోబోతున్నాం వ్యాలోరెంట్లో అయితే FPS ఎలా ఇంక్రీజ్ చేయడం అనేది. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ విండోస్ అయితే ఆప్టిమైజ్ చేయాలి. సో లెట్స్ గో. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే చూసుకోవాల్సింది ఫస్ట్ సిస్టమ్ అప్డేట్. సో చూసుకోండి, అప్డేట్ ఏమైనా వస్తే అప్డేట్ చేసేయండి తొందరగా అయితే. అండ్ నెక్స్ట్ మనమైతే ఇక్కడ టైప్ చేయండి ట్రాన్స్పరెన్సీ. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసింది ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అని. ఇక్కడనైతే మీరు ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ ఎఫెక్ట్స్, సో ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఇవి బోత్ వీరన్నిటిని ఆఫ్ చేసుకోండి మీరైతే. నెక్స్ట్ ఏంటంటే గేమ్ బార్ సెట్టింగ్స్ అని టైప్ అండి. సో ఇక్కడ మీకు వచ్చేసింది గేమ్ బార్ సెట్టింగ్స్. సో అవి 2 ఆఫ్ చేసుకోండి మీరైతే. సో ఇదేం లేదు, ఎక్కువ మంది రికార్డింగ్ కోసం యూజ్ చేస్తారు ఇది, బట్ ఇది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. ఆఫ్ చేసుకోండి ఇవి రెండింటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ సెట్టింగ్స్. సో గ్రాఫిక్స్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వ్యాలోరెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు వ్యాలోరెంట్. సో దీని మీద క్లిక్ చేసి దీని మీద హై పర్ఫార్మెన్స్ మీది గ్రాఫిక్ కార్డ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అయితే ఎన్విడియా ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ గేమ్ మోడ్లోకి అయితే వెళ్ళండి. సో గేమ్ మోడ్ అంటే సెర్చ్ చేయండి. గేమ్ మోడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీని అయితే ఆన్ చేసుకోండి. గేమ్ మోడ్ ఇది ఆన్ చేసుకోండి ఖచ్చితంగా అయితే. సో ఇది ఆన్ చేసుకోండి. సో ఇంతే, మన ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయింది విండోస్లో. సో ఇప్పుడు నెక్స్ట్ యాప్కి అయితే వెళ్దాం వ్యాలోరెంట్లో. సో మనమైతే ఇప్పుడు గేమ్లో ఉన్నాం. సో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి, సెట్టింగ్స్. అండ్ ఇక్కడ వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లో కాదు గ్రాఫిక్స్ క్వాలిటీలోకి వెళ్ళండి. సో గ్రాఫిక్స్ క్వాలిటీలో వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే ఇవి ఏవేవైతే ఉన్నాయో సో ఇవి కాపీ చేసుకోండి, మీ గేమ్లో అయితే పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఇవన్నీ ఆఫ్ చేసేయండి, అన్ని లో పెట్టుకోండి, ఆఫ్ చేసేయండి. మీకు FPS అయితే చూపిస్తాను, లెట్స్ గో. సో నేను ఇక్కడ రేంజ్లో అయితే ఉన్నాను. సో మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో 30 FPS వస్తుంది మనకైతే. సో ఈ గేమ్ అయితే 30 FPS వస్తుంది. సో నాది 60 Hz మానిటర్ కాబట్టి 60 FPS రావాలి. నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు తక్కువ FPS వస్తుంది. సో మీకు కొద్దిగా పెరగచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో ట్రిక్ చెప్తాను మీకైతే గేమ్లోనే. సో ఇంకొద్దిగా పెరుగుతాయి మీకైతే FPS అయితే. ఎస్కేప్ అవుతాండి. అండ్ ఇక్కడ వీడియో సెట్టింగ్స్లోకి అయితే రండి మళ్ళీ. అండ్ ఇక్కడ జనరల్లో ఉండండి. జనరల్లో ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరైతే రెజల్యూషన్ చూసుకోవచ్చు. సో మనం గేమ్ ఆడేటప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం కదా, సో మనకు మన డివైస్ ఎంత రెజల్యూషన్ ఉంటుందో అంత రెజల్యూషన్ సెట్ అవుతుంది, అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అది. సో మనం దాన్ని తగ్గించి ఆడుకుందాం. సో ఏం లేదు, మనం 1080pలో గేమింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా తగ్గిద్దాం, 720pలో ట్రై చేద్దాం మనం అయితే. సో చూపిస్తాను మీకైతే. సో నేనైతే ఇప్పుడు 720p పెడుతున్నాను క్వాలిటీ. సో అప్లై మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లోజ్ సెట్టింగ్స్ చెప్తాను. సో ఏం లేదు, కొద్దిగా క్వాలిటీ అయితే తగ్గింది మనకైతే. సో మీరు చూసుకోవచ్చు 60 FPS బిలో 50 దాటలేదు మనకైతే. సో 60 FPS కంటిన్యూస్గా వస్తుంది మనకైతే. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎస్కేప్ చేయండి, మీకు ట్రిక్ చెప్తాను. సో ఏం లేదు, మీకు 720pలో ఇంకా నచ్చకపోతే కనుక ఇంకో కొద్దిగా రెజల్యూషన్ కొద్దిగా పెంచుకుందాం అనుకుంటే కనుక మీరైతే చూసుకోండి ఇక్కడ. సో 16:9 మీకు కనిపిస్తుంది కదా. సో ఆ రేషియోని సెలెక్ట్ చేసుకున్న రెజల్యూషన్ మాత్రమే మీరైతే అప్లై చేసుకోండి. సో నేను చూపిస్తాను. నేను వాడేది ఎక్కువ శాతం అయితే నాకు కూడా 1080pలో చాలా FPS తక్కువ వస్తుంది. సో నేను ఎక్కువ వాడేదైతే 1600x900 ఉంది కదా, సో అదైతే నేను వాడతాను నేనైతే. సో మీకు చూపిస్తాను చూడండి, 1600x900. సో 16:9 ఉంది కదా. సో రేషియో 16:9 ఉండాలి. సో మీరు చూసుకోండి. సో అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లోజ్ సెట్టింగ్స్ చేయండి. అండ్ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, నాకైతే రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి సో నాకు మ్యాక్సిమం 720pలో 100+ వస్తాయి FPS. రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి మీకు అయితే తక్కువ అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే 60 వస్తాయి, నాకైతే మినిమం 60 వస్తాయి. 60 to 70 FPS దాకా వస్తాయి నాకైతే. సో నేను రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి నాకైతే ఇప్పుడు 40 FPS చూపిస్తుంది. సో మీకైతే ఇంక్రీజ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. రెజల్యూషన్ తగ్గించుకొని మనం ఆడుకోవాలి. సో మనకు వేరే దారి లేదు. ఇంతే వీడియోకి అయితే. సో సెట్టింగ్స్ నచ్చినాయి అనుకుంటున్నా. సో మీకు ఖచ్చితంగా అయితే FPS అయితే ఇంక్రీజ్ అవుతుంది. వీడియోకి అయితే ఇంతే, బాయ్.